జరుగుతున్న ఎంత నిమిత్తమైతే ఈ యొక్క కోరిక జరుగుతుందో మాకంటే ముందుగా ఎరుగున్న దేవుడు కనుక నువ్వు సిద్ధపరిచిన దేవుడు కనుక నిన్ను స్తుతించుకోవాలి కనుక ప్రభు నిన్నే స్తుతించుకుంటున్నాం, నిన్ను ఆరాధించుకుంటున్నాం ప్రభు. స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు నాయన తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన కొద్దిమంది అయిన ప్రభా ఈ సన్నిధిలో ప్రభా నాయన మరి మోకరించి ప్రార్థన చేసిన వారికి ఈ కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. ఇది నాయన మరి అలాగని దాసుడు ఇచ్చిన భార్యను పెట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతేకాదు ప్రభు ఇచ్చిన కుమారుని పెట్టి వందనాలు, స్తోత్రాలు చూసిన బాబు. అయా నాయన మరి కోడలు నాకు పెట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చూసిన బాబు. అంతేకాదు ప్రభు నాయన మరి కుమార్తె పెట్టి వందనాలు ప్రభా. కుమార్తె ఇచ్చిన ఇద్దరు కుమారుని పెట్టి వందనాలు, స్తోత్రాలు చూసిన బాబు. అలాగే ప్రభా మరి ప్రకాశం ఇచ్చిన మరి కుమారుడిని కుమార్తె పెట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు చూపిస్తున్న బాబు. బిడ్డలకు చేసిన మంచి మేలుని పెట్టి స్తోత్రాలు. ఆయన మొదటగా కుమారుని ఇచ్చాం, తర్వాత కుమార్తెలు ఇచ్చావు ప్రభా. చక్కని బిడ్డల ప్రభా ఈ యొక్క మరి ఆశీర్వాదం మరి బిడ్డల మీద ఉంచండి, ఆయన సహాయం చేయండి. దినదినము తండ్రి వద్దుల వారిని నా బిడ్డలకు ప్రభుని శరణించడానా స్తోత్రాలు. ఆయా మరి ప్రకాశ శాతం ఉద్యోగం అంతట్లో మీ తోడుగొనండి, రాకపోకలు కాపుతలించండి ప్రభు. స్తోత్రాలు తెలుసుకున్నాను ఆయన. అంతేకాదు పంపించిన భార్యను దీవించండి, ఆశ్రయించండి నాయన. ఇచ్చిన భార్యను దీవించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దీవించమని ఆశీర్వదించినట్టుగా మా ప్రభు స్తోత్రాలు. అలాగే ప్రభా మనవరాలు పుట్టిన తండ్రి, అలాగే ప్రకాశించిన కుమార్తె కొరకై మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది ప్రభా. బిడ్డ పేరు మీద జరుగుతుందిగా, బిడ్డ పుట్టినరోజు జరుగుతుందిగా తండ్రి. నీ కృప నీ శ్యామమ్మ తండ్రి బిడ్డ మీద అనుగ్రహించండి, సహాయం చేయండి. సంవత్సరం అంతా ప్రభా సంవత్సరం అంతా ప్రభా మీరు తయారు ఎక్కడికంతా బిడ్డని మీరు కాశారు, కాపాడారు ప్రభా. కాపాడేవాడు కొనుగోలు పెట్టుకోవాలని మాట చదివించింది. ఆ రీతిగా ప్రభా మరి పుట్టినరోజు వైపు తండ్రి జరిపిస్తుండగా మరి తయారు చేయడం ప్రభా బిడ్డకి మరో సంవత్సరం దయచేసినందుకు వందనాలు. ఆ బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. తీసుకున్న పాలలోనే, తీసుకున్న ఆహారంలోనే, ఆరోగ్యంలోని ఆహారంలోని తండ్రి నేను ఆటపాటలను ఆరోగ్యం సహాయం చేస్తున్న దేవాలయ స్తోత్రాలు. అలాగే నీ దాసులకు ఇచ్చిన నీ బంధుమిత్రులు దీవించండి, బంధువులు దీవించండి, అన్నదమ్ములు దీవించండి ప్రభా, బంధుమిత్రులు దీవించండి. అలాగే తండ్రి మరి ఇచ్చిన మరి యొక్క మరి ఏ ప్రాంతాన్ని అలాగే ఏ గారి పెట్టి వందనాలు. వారి కుటుంబాన్ని పెట్టి వారికి ఇచ్చిన బిడ్డలు పెట్టి కుమార్తె పెట్టి కుమారుని పెట్టి వందనాలు ప్రభు. స్తోత్రాలు తెలిసిన బాబు. ఆయా అలాగే ప్రభు ఈశ్వర్ గారికి ఇచ్చిన బంధుమిత్రులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి రక్త సంబంధంగా ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో వచ్చిన చిన్నలు ఏమి పెద్దలు ఉదాహరణకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నాని రాత్రికాల సమయంలో ప్రభు ఈ కూడుకు ద్వారా ప్రభు ఎవరికైతే ఈ మాటలు అందించాలని మీరు ఏర్పాటు చేశారు, సిద్ధపరిచారు ప్రభు. మాకైతే తెలియదు కానీ ప్రభు ఇదిగో నేను దాసుడు తెలిసి మాట్లాడుతున్నప్పుడు తండ్రి నీ దాసుడిని నిలబెట్టి నీ దాసుని ఆశీర్వదించండి నాయన. నీ దాసుడు తొలగించే ప్రతి మాట ప్రభ నీ మాటగా సిద్ధపరచండి. నీ దాసుడు చెప్పే ప్రతి మాట దేవుడే చెప్పాడని ప్రభ. ప్రతి ఒక్కరూ వినగలిగి చెప్తే గ్రహించే మనసులు లోబడే స్వభావం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నీ దేవుడితో ప్రభావ మేము ఆశపడితే ప్రభా, ఆశపడి వాటికి తృప్తిపరచని వాగ్దానించే ప్రభా, ఆశీర్వదించాం తండ్రి. మేము తృప్తిపరుచుకుని నిన్నే నయాన్ని మాట ద్వారా మేము తృప్తిపరుచుకొని మేము అనటాన్ని కృప చూపించమని జరుగుతున్న కార్యక్రమం అంతట్లో ప్రభా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు పరిశుద్ధమైన నామమున పెట్టి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో కొద్ది వాక్య పట్ల జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం నుండి 11వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో నుండి 11వ అధ్యాయము దేవుని వాక్య భాగంలో నుండి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 11వ అధ్యాయం 12, 11 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శ్రావణి చదువుతూ ఉండగా అందరం ఒకరు గమనించడానికి ప్రయత్నం చేద్దామండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజాలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ
మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను నీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినడలా దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. 9 నుంచి 13. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో ఉండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధ్యానము దయచేసి ఉన్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమనలను చదును చేయుచున్నావు. వానజలుల చేత దానిని తడుపుచున్నావు. అది మొలకెత్తక నువ్వు దాన్ని ఆస్వాదించుచున్నావు. సంవత్సరముని దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి, అడవి బీడుల సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్లుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక బట్టలు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచును, అన్నియు గానము చేయుచును. దేవుడి చిన్నవాక్యాన్ని దీవించును గాక. మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. మా పైన ప్రవేశ మా రాకపోకలు తోడుకున్నది ప్రవేశపురం మాకు ఏ అబద్ధం చేసేప్పుడు ప్రవేశపురం మీకు వందనం చెల్లించుకున్న ప్రవేశపురం దేవుడిని ప్రవేశ ఈ ప్రార్థన గుడిని ప్రవేశపురం ఎందుకు పెట్టే మీకు తెలిస్తే ప్రవేశపురం మా తెలియని ప్రవేశపురం కాకపోతే ప్రవేశపురం ఇది ప్రవేశ ముగ్గురు పెట్టిన ప్రవేశ వాక్స్ చదవటం ప్రవేశపురం వాక్స్ను మాటలో పలికి మీద ముద్రించుకున్న ప్రవేశపురం ఆ ముగ్గురు పెట్టిన మీద దీవించి ఆశ ప్రవేశపురం కుటుంబం దీవించి ఆమె ప్రవేశ ఎంతోమంది పెట్టిన ప్రవేశపురం వాక్స్ చదివితే వెనక్కి కొంత ప్రవేశపురం వెనక లేకుండా ప్రవేశపురం మీ వాక్స్ మాటలతో ప్రవేశపురం మా ఆహారంతో టైపుతో ప్రవేశాము మీకు దయచేసి మీకు వందలు చెల్లించుకుని ప్రవేశపురం మీకు వందలయ్యా ఇది ప్రవేశపురం ఈ పుట్టినరోజు కార్యక్రమం దీవించి ఆశ ప్రవేశపురం మీకు వందలయ్యా ప్రకాశించిన పిల్లల కుమారుని కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోవద్దని ప్రవేశపురం అక్కడి భార్య నుంచి వద్దని ప్రవేశపురం మీకు వందలయ్యా ఇది ప్రవేశపురం నూతన మాసాంతరంగా దయచేసి పెట్టిన ప్రవేశపురం దయ్యాకరికలను ధరించి మన ప్రవేశపురం మీకు వందలయ్యా ఇది ప్రవేశపురం మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశ కేక్ కట్ చేసిన మధురమైన కేక్లు మీరు తోడుగాసిన ప్రవేశ మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశ గొప్ప దేవ ఇక్కడ వాక్స్ చేతబడి ఉన్నట్టు ప్రవేశ ఫాస్ట్ అక్కడ ప్రవేశపురం ఏ వాక్స్ చెప్తే చేతబడి ఉంచే ప్రవేశపురం ఆ వాక్స్ మీద ప్రవేశపురం ఆ మాట మాకు దయచేయమని ప్రవేశం మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశ ఆ మాట మాకు దయచేయడం ప్రవేశ ఏ మాట చెప్తే చేతబడి ఉన్నారు ప్రవేశపురం ఆ మాటలకు మా హృదయ పలక మీద ముద్రించమని అడుగుతున్న ప్రవేశం మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశపురం ఈ మాట దొరకని ఎంతోమంది పిల్లలు అల్లాడిపోతున్న ప్రవేశపురం మీకు వందలయ్యా దీవించి ఆశ ప్రవేశం వచ్చిన పిల్లలందరినీ 10 పిల్లలు కూడా దీవించి ఆశను అడిగిన ప్రవేశాక దేవత కొడుకులో మహిమంతంగా జరిగించుకోమని ఏసీ పరిశుద్ధనామములో అప్పగించుకున్న తండ్రి ఆమేన్. ప్రవేశపురం దీగల మధ్య మీరు సత్యం కాసుకమంది మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశపురం మా పైన దాన్ని ప్రవేశ మా రాకపోకలు తోడుకున్న ప్రవేశపురం మాకు ఏ అబద్ధం చేసేప్పుడు ప్రవేశపురం మీకు వందనం చెల్లించుకున్న ప్రవేశపురం దేవుడిని ప్రవేశ ఈ ప్రార్థన గురించి ప్రవేశపురం ఎందుకు పెట్టి మీకు తెలిస్తే ప్రవేశపురం మా తెలియని ప్రవేశపురం కాకపోతే ప్రవేశపురం ప్రవేశ ముగ్గురు పెట్టిన ప్రవేశ వాక్స్ చదవడం ప్రవేశపురం ఆ వాక్స్ను మాటతో పలికి మీద ముద్రించుకున్న ప్రవేశపురం ఆ ముగ్గురు పెట్టిన మీద దీవించి ఆశ ప్రవేశపురం ఆ కుటుంబం దీవించి ఆమె ప్రవేశానికి ఎంతోమంది పెట్టిన ప్రవేశపురం వాక్స్ చదివితే వెనక్కి కొంత ప్రవేశపురం వెనక లేకుండా ప్రవేశపురం మీ వాక్స్ మాటతో ప్రవేశపురం మా ఆహారంతో టైపుతో ప్రవేశాము మీకు దయచేసి మీకు వందలు చెల్లించుకుని ప్రవేశపురం మీకు వందలయ్యా ఇది ప్రవేశపురం ఈ పుట్టినరోజు కార్యక్రమం దీవించి ఆశ ప్రవేశపురం మీకు వందలయ్యా ప్రకాశించిన పిల్లల కుమారుని కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోవద్దని ప్రవేశపురం అక్కడి భార్య నుంచి వద్దని ప్రవేశపురం మీకు వందలయ్యా ప్రవేశపురం నూతన మాసాంతరంగా దయచేసి పెట్టిన ప్రవేశపురం దయ్యాకరికలను ధరించి మన ప్రవేశపురం మీకు వందలయ్యా ఇది ప్రవేశపురం మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశ కేక్ కట్ చేసిన మధురమైన కేక్లు మీరు తోడుగాసిన ప్రవేశం మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశ గొప్ప దేవ ఇక్కడ వాక్స్ చేతబడి ఉన్నట్టు ప్రవేశ ఫాస్ట్ అక్కడ ప్రవేశపురం ఏ వాక్స్ చెప్తే చేతబడి ఉంచాలని ప్రవేశపురం ఆ వాక్స్ మీద ప్రవేశపురం ఆ మాట మాకు దయచేయమని ప్రవేశం మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశ ఆ మాట మాకు దయచేయమని ప్రవేశం ఏ మాట చెప్తే చేతబడి ఉన్నారు ప్రవేశపురం ఆ మాటకు మా హృదయ పలక మీద ముద్రించమని అడుగుతున్న ప్రవేశం మీకు సూత్రులు చెల్లించుకున్న ప్రవేశపురం ఈ మాట దొరకని ఎంతోమంది పిల్లలు అల్లాడిపోతున్న ప్రవేశపురం మీకు ఉన్నారయ్యా దీవించి ఆశ ప్రవేశం వచ్చిన పిల్లలందరినీ 10 పిల్లలు కూడా దీవించి ఆశీర్వాదానికి ప్రవేశంగా దేవత కొడుకులో మహిమంతంగా జరిగించుకోమని ఏసీ పరిశుద్ధనామములో అప్పగించుకున్న తండ్రి ఆమేన్. సమయంలో
ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క దయను బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలైనటువంటి నవీనాను అలాగే ప్రకాశ్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని చక్కటి కుమార్తెను దేవుడు ఇచ్చాడు. కుమారుడి పట్ల ఆయన కృప చూపించి సంవత్సరం అంతా ఆయన లెక్కల చాటున భద్రపరిచి మొదట నూతన సంవత్సరాలను ప్రవేశించడానికి ఈ చక్కటి సమయంలో దేవుడు కృప చూపించి నడిపించాడు. అందును బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ రాత్రికాల సమయంలో దేవాలయంలో ఏర్పాటు చేయబడినది. ఎందుకు ఈ కార్యక్రమం అంటే ప్రభు మన పట్ల చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి. దేవుడు తమ దాసులైనటువంటి జోసెఫ్ గారి కుటుంబాన్ని, మా కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇరువురు కుటుంబాలను దేవుడు ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలు అద్భుతమైనటువంటి మేలు కదా. ఎందుకనంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకనంటే గర్భఫలాన్ని దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం. అంతేకాదు ఆ బహుమానాన్ని కూడా దినదినము దేవుడు తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఆయన సన్నిధి తోడుగా వచ్చి దినదినము ఆయన కాపుదల్లో వచ్చి సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వాటిలో నుండి దేవుడు లేవనెత్తి సమయోచితమైన రీతిగా ప్రభు వారికి సహాయం చేస్తూ బలహీనతగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చి వాతావరణం అనుకూలంగా ఉంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనుగ్రహించి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో మేలులు దేవుడు వారి కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించాడు. దేవుడు చేసినటువంటి ఆ మేలును బట్టి ఈ రాత్రి కూడికను ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేయబడుతోంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క కూడిక దేవునికి మహిమార్థముగా మరి ముఖ్యంగా బిడ్డల యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మన సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థించాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనందరి ప్రార్థన మనందరి కుటుంబాలకు అది ఆశీర్వాదకరం. ఎందుకనంటే యోబు గురించి దేవుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తా అంటాడు కదా, యోబు చుట్టూ నువ్వేమేసావంటే మీద నేను నియమితును నీ కుమారులు నా నిబంధనను గైకొనిలా నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించినలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందునని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. ప్రేమైన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమో చెప్తున్నాడంటే నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమించును. ఎవరిని? నీ గర్భఫలాన్ని. ఎందుకు అని అంటే అక్కడ కింద ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు నేను దీనిస్తాను అని అంటే ఆ కింద చూడండి, నీ కుమారులు నా నిబంధనలు గైకొనినలా నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించినలా వారి కుమారులు కూడా. చూడండి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నీవు నా సన్నిధిలో నిందారహితులుగా జీవించావు, నా యొక్క ఆజ్ఞల ప్రకారంగా నా కట్టల ప్రకారం నడుచుకున్నావు. కాబట్టి నిన్ను బట్టి నీ తర్వాత నీ సింహాసనం మీద నీ కుమారుని నేను ఏం చేస్తాను? కూర్చొని పెడుతున్నా. ఒక అద్భుతమైన మాట అంటే ఒక తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో విశ్వాస పరులుగా నడవగలిగితే, దేవుని యొక్క వాక్యానుసారముగా వారు దేవుని యొక్క నిబంధనల ప్రకారంగా నడవగలిగితే ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు ఎవరి మీదకి వస్తుందండి? వారి పిల్లల మీదకి వస్తారు. పిల్లల మీదకి వస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లల, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ పిల్లలు దీవించబడాలి అని అంటే దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పిల్లలు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆది కాలం నుండి కూడా దేవుడు కోరుకున్నది తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. అంత ఆశీర్వాదం అండి, ఆశీర్వాదం. అమ్మా
ఇదంతా ఏంటంటే ఆశీర్వాదం. కానీ ఈ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇక దేవుడు సత్య ప్రమాణముగా ప్రమాణకం చేస్తాడు. దేవుడికే మహిమ కలుగుదు కాక. ఆయన ప్రమాణకం చేస్తాడు, ప్రమాణకం చేస్తాడు. అద్భుతమైన మాట, వాగ్దానం. ప్రేమైన దేవుని పిల్లారా, ఏంటి ఆ వాగ్దానం అంటే ఆయన అంటున్న మాట ఎంత అద్భుతమైన మాట. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఆయన అంటున్నాడు, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడలా నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించిన ఎడలా వారి కుమారులను కూడా. ఎంత అద్భుతమైన మాట చూడండి, వారి కుమారులను కూడా. అంటే ఒకరిని బట్టి ఆ కుటుంబానికి ఏమొస్తుందంట? ఆశీర్వాదాలు వస్తుంది. ఒకరిని బట్టి అంటే తల్లిదండ్రుల యొక్క దీవెన పిల్లలకు వస్తుంది. ఆ పిల్లలకు కూడా ప్రభువు సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాల ప్రకారముగా, దేవుని యొక్క ప్రమాణం ప్రకారముగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఆ పిల్లలు కూడా నడవగలిగితే చదువుతాను నుండి వారి పిల్లలకు కూడా దేవుడు చేస్తాడట ఆ వాగ్దానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలు, మన పిల్లలు దీవించబడాలని, మన పిల్లలు ఒక మంచి స్థితికి ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క శాసనాన్ని మనం ఏం చేయాలంట? అనుసరించి నడవాలి. ఇది ప్రాముఖ్యమైనది. మన పిల్లలకు తెలియదు, ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు చిన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలుసుకునే వయసు రాకపోయింది కాబట్టి ఆయన తెలుసుకునే వయసు వచ్చే వరకు కూడా మనం ఎలా ఉండాలంటే ముందు ఆయన శాసనాల ప్రకారంగా నడుచుకునే విధంగా మనం ఉండాలి. ప్రేమైన దేవుడు, చాలా మంది తల్లిదండ్రులు రకరకాలుగా ప్రయాసపడతారు తమ పిల్లలు ఏదో గొప్పవాళ్ళు చేయాలి. ఈ లోకంలో మనుషుని యొక్క ఆశ ఏంటంటే తన పిల్లలు గొప్పవాళ్ళు వాళ్ళు అవుతారు. ఎలాగా ఉంటారు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడో తెలుసా? నీ తరువాత నీ పిల్లలు సింహాసనం మీద ఉండాలంటే నిన్ను బట్టి వస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉండాలంటే వాళ్ళ పిల్లల కొరకు వాడు ఎలా ఉండాలో తెలుసా? నా ఆజ్ఞల ప్రకారంగా వాడు ఏం చేయాలంట? నా శాసనములను అనుసరించి ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు శాసనాలు ఇచ్చాడు, మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఆజ్ఞలను ఇదిగా నుండి స్తుతించే బాధ్యత మాకు ఇచ్చదిరా. ఎక్కడైతే ముగ్గురు నా నామం పూజించారో వారి మధ్య నేనుంటానన్నదిరా. ఇదిగా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించదిరా. నీకు కాపాడురా. అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి బుద్ధుని బట్టి మేము ప్రార్థించేస్తున్నాయ్యా. ఏదైతే ఏ సమస్యతో, ఏదైతే ఏ బాధతో వచ్చారు ప్రతి వ్యాధి, ప్రతి బాధ తీర్చమని ప్రార్థించేస్తున్నాయ్యా. మరొకసారి పవన్ వారి కుటుంబం జీవించగా అయ్యా కేక్ కట్ చేసిందిగా. కేక్ ఎంత మొదలుగా, ఎంత తీయగా, ఎంత ఆనందంగా ఉంటారో అయ్యా ఆ బిడ్డ పట్ల సంతోషం, సమాధానం నమ్మకానికి మనం ప్రార్థించేస్తున్నారా. ఇచ్చే కార్యక్రమం, ప్రతి కార్యక్రమం నీకు మర్మకాలను చేయించుకోమని వేస్తున్నాము అడుగుతున్నారా. ఆమె నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును. వేలాది
స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఆయన అదిగొండ తండ్రి ప్రారంభించిన రీతిగా నా తండ్రి ఇంతవరకు నీకు మహిమార్థంగా జరుగుతూ కృప చూపించావయా. అందరి బట్టి నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అదిగొండ నా ప్రభు రాత్రికాల సమయంలో మరొక రాత్రి ఈ పాదాల చేత మేము అందరూ కూడి నేను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించారయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఇది నా ప్రభా ప్రకాశను బట్టి ఇచ్చిన భార్యను బట్టి వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమార్తెను బట్టి దీవించి ఆశ్రయించి బలపరిచావయా. ఇది నా పెద్ద కుమారుని జోయిని బట్టి దీవించావు తండ్రి. నా బిడ్డల తండ్రి నీయోను
నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా.
సమయంలో ప్రకాశ్ నగర్ వారి కుటుంబానికి, అలాగే కుటుంబానికి, మా కుటుంబానికి, చేసిన సంగతులందరికీ ఆయన సన్నిధి, మరి ముఖ్యంగా జోయల్ జీవితం అంతటికి ఆయన సన్నిధి సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. జైలు వందనాలు, జైలు వందనాలు. లేకిన్